మావయ్య నిన్న మ్యాచ్ చూసారా? తిలక్ వర్మ వన్ మ్యాన్ షోని చూసారా? బ్రైడెన్ కాస్ వైల్డ్ ఫైర్ బ్యాటింగ్ ని చూసారా? చూడకపోతే డోంట్ వరీ, మన ఇక్కడ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ మ్యాచ్ లో రికార్డ్ అయిన రికార్డ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11 లో కొత్తగా ధ్రువ్ జురేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ ని యాడ్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి, రింకు సింగ్ ని పక్కన పెట్టారు వెన్ను నొప్పి వల్ల. ఇంగ్లాండ్ టీమ్ లో జామీ స్మిత్ అండ్ బ్రైడెన్ కాస్ ని యాడ్ చేశారు. లాస్ట్ మ్యాచ్ లో జాకోబ్ బెథెల్ అండ్ గస్ అట్కిన్స్ ని పక్కన పెట్టారు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇంగ్లాండ్ టీం బ్యాటింగ్ దిగి 20 ఓవర్స్ లో 165 రన్స్ కొట్టి 9 వికెట్స్ కోల్పోయింది. సాల్ట్ 4 కి అవుట్, బెన్ డెకెట్ 3 కి అవుట్, జాస్ బట్లర్ 45 రన్స్ కొట్టాడు. ఇంగ్లాండ్ సైడ్ హైయెస్ట్ రన్స్ కొట్టింది తానే. హ్యారీ బ్రూక్ 13 కి అవుట్, లియామ్ లివింగ్స్టన్ కూడా 13 కి అవుట్, జామీ స్మిత్ 22 కి అవుట్, జామీ ఓవర్టన్ 5 కి అవుట్, బ్రైడెన్ కాస్ 31 రన్స్ కొట్టాడు. తను ఉన్నంత వరకు బాధపడేశాడు మామ. 17 బాల్స్ 31 రన్స్, 3 6 ఒక 4 కొట్టాడు. జోఫ్రా ఆర్చర్ 12 కి నాట్అవుట్, ఆదిల్ రషీద్ 10, మార్క్ వుడ్ 5 కి నాట్అవుట్. అలా ఇంగ్లాండ్ టీం మొత్తం 165 రన్స్ కొట్టింది. తర్వాత బ్యాటింగ్ వచ్చిన ఇండియన్ టీం 19.2 ఓవర్స్ లోనే స్కోర్ ని చేసేసింది. ఓపెనింగ్ వచ్చిన సంజు 5 కి అవుట్, అభిషేక్ శర్మ 12 కి అవుట్, వన్ డౌన్ లో వచ్చిన తిలక్ వర్మ 72 కి నాట్అవుట్ అండ్ లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ ని గెలిపించింది తానే మామ. సూర్యకుమార్ యాదవ్ 12 కి అవుట్. మనోడి కెప్టెన్ అయ్యాక బ్యాట్ ని మర్చిపోయాడు అనుకుంటున్నాము. అస్సలు పర్ఫార్మే చేయట్లేదు. ఇవాళ టీంలోకి వచ్చిన ధ్రువ్ జురేల్ 4 కి అవుట్, హార్దిక్ పాండ్యా 7 కి అవుట్, వాషింగ్టన్ సుందర్ 26 కి అవుట్. తిలక్ వర్మకి కొంచెం సపోర్ట్ ఇచ్చింది తానే మామ. ఒకనొక టైంలో తిలక్ వర్మ ఒక్కడే క్రీజ్ లో ఉండి మిగిలిన బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయిపోతారన్న డౌట్ కూడా వచ్చింది. మరి అలా వచ్చి అలా వెళ్తున్నారు. అలాంటి టైంలో వాషింగ్టన్ సుందర్ కొంచెం సపోర్ట్ ఇచ్చాడు. తన తర్వాత అక్షర్ పటేల్ 2 కి అవుట్, హర్షదీప్ సింగ్ 6 కి అవుట్, లాస్ట్ లో రవి బిష్ణోయ్ 9 రన్స్ నాట్అవుట్. అలా మ్యాచ్ లో తిలక్ వర్మ వన్ మ్యాన్ షో చూపించి మ్యాచ్ ని గెలిపించాడు మామ. ఇంకా బౌలింగ్ డిపార్ట్మెంట్ మీద ఒక లుక్ వేసి ఇండియన్ బౌలర్స్ లో హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు. వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్ తలా 2 వికెట్స్ తీసుకున్నారు. ఇంగ్లాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బ్రైడెన్ కాస్ 3 వికెట్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్, జామీ ఓవర్టన్ అండ్ లియామ్ లివింగ్స్టన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ గెలవడంతో మనం 5 మ్యాచెస్ సిరీస్ లో 2-0 లీడ్ లో ఉన్నాం మామ. ఈ మ్యాచ్ లో జోఫ్రా ఆర్చర్ T20లోనే కాస్ట్లెస్ స్పెల్ వేశాడు మామ. తను వేసిన 4 ఓవర్స్ లో ఏకంగా 60 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ అందరూ తననే టార్గెట్ చేశారు మామ. నిన్నటి మ్యాచ్ లో ఇంగ్లాండ్ సైడ్ నుంచి బెస్ట్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది బ్రైడెన్ కాస్ మామ. బ్యాటింగ్ లో 17 బాల్స్ 31 రన్స్ బాధితాయి. బౌలింగ్ లో 4 ఓవర్స్ 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. తనని ఎస్ఆర్ టీం జస్ట్ ₹1,00,00,000కే కొనింది. కానీ ఏ లాభం, తనని ఆడించడం కష్టం. మా T20 క్రికెట్ వన్ డౌన్ లో తిలక్ వర్మ ఫిక్స్ అయిపోయినట్టే మామ. తను ఆడిన లాస్ట్ 4 T20 మ్యాచెస్ లో 107 రన్స్ విత్ నాట్అవుట్, 120 రన్స్ విత్ నాట్అవుట్, మొన్నటి మ్యాచ్ లో 19 రన్స్ విత్ నాట్అవుట్, నిన్నటి మ్యాచ్ లో 72 రన్స్ విత్ నాట్అవుట్. ఇక్కడ యాదృచ్ఛికం ఏంటి అంటే తన జెర్సీ నెంబర్ 72, నిన్న తను కొట్టిన స్కోర్ కూడా 72నే. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే మామ, తిలక్ వర్మకి ఎక్కడ ఫాస్ట్ గా ఆడాలో ఎక్కడ స్లోగా ఆడాలో బాగా తెలుసు. తన 40 బాల్స్ సెంచరీ కొట్టగలడు, అదే 40 బాల్స్ హాఫ్ సెంచరీ కూడా కొట్టగలడు. నిన్న వికెట్స్ పెడుతున్నప్పుడు ఫాస్ట్ గా ఆడుకుంటే స్టేబుల్ గా మ్యాచ్ ని గెలిపించాడు, మ్యాచ్ హీరో అయిపోయాడు. ముందు చెప్పినట్టుగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా అయ్యాక కంప్లీట్ గా తన బ్యాటింగ్ మర్చిపోయినట్టున్నాడు మామ. ఒకసారి తన లాస్ట్ 5 T20 ఇన్నింగ్స్ చూడండి. 21 రన్స్, 4 రన్స్, 1 రన్, డక్అవుట్ అండ్ నిన్న 12 రన్స్. తన బ్యాటింగ్ గురించి ఏదో ఒకటి చేయాలి మామ. తన ఫామ్ పోవడం వల్ల ప్రెజెంట్ 2 డౌన్ చాలా వీక్ అయిపోయింది. హీ షుడ్ గెట్ హిస్ ఫామ్ బ్యాక్. సో దట్స్ ఆల్ అబౌట్ నిన్నటి మ్యాచ్ మామ. ఏమైనా పాయింట్ మిస్ చేస్తే డైలీ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బై బై.